రాష్ట్ర చరిత్రలో కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా బలహీన వర్గాలకు కని విని ఎరగని విధంగా పేద వర్గాలకు అందరికీ కూడా అండగా నిలబడ్డ బీసీ అంటే శ్రమ, బీసీ అంటే పరిశ్రమ. ఈ దేశ సంస్కృతికి సంప్రదాయానికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉంది. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు, వెన్నెముక కులాలు చేస్తారని చెప్పిన జగనన్న నవరత్నాల పథకాలతో ఈ 4.5 బీసీలను ఆర్థికంగా బలోపేతం చేశారు. డీబీటీ ద్వారా 1.15 లక్షల కోట్ల రూపాయలు, నాన్ డీబీటీ ద్వారా 50,321.88 కోట్ల రూపాయలు. ఇలా డీబీటీ, నాన్ డీబీటీ రెండు కలిపి బీసీలకు 1.65 లక్షల కోట్ల లబ్ధిని చేకూర్చారు. ఇక ఇళ్ల స్థలాల లబ్ధిదారుల్లో అత్యధికంగా 16.70 లక్షల మంది బీసీలే ఉండటం విశేషం. 10.35 లక్షల మంది గృహ నిర్మాణాలకు 5,972.60 కోట్ల రూపాయలు చెల్లించారు. వైఎస్ఆర్ రైతు భరోసాతో 25.64 లక్షల మంది బీసీ రైతులకు 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 30.36 లక్షల మంది బీసీ అవ్వాతాతలు, ఇతర పెన్షన్దారులకు 39,845 కోట్ల రూపాయల లబ్ధిని అందించారు. చంద్రబాబు బీసీల చేత ఓట్లు వేయించుకున్నాడే కానీ ఏనాడు వారికి చేసిందేమీ లేదు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో 99% మంది బీసీలకు అన్యాయమే జరిగింది. ఈ రోజున జగనన్న పాలనలో నేరుగా బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతున్నాయి. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టిన ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కుతోంది. బీసీలు కూడా ఊహించని విధంగా రాజకీయ పరిపాలనలో భాగస్వాములనే చేసి గాంధీజీతో పాటు అంబేద్కర్, పూలే కలలను సాకారం చేసిన ఏకైక వ్యక్తి మన జగనన్న.